పబ్లిక్ అందరూ ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? ప్రతి ఒక్క గుళ్ళ చరిత్ర గురించి, గుడి లోపల ఏం జరుగుతుంది, ఏ గుడిని ఏ సంవత్సరంలో నిర్మించిళ్ళు, బిట్ టు బిట్ ప్రతి ఒక్కటి మీకు అందించడానికి మన పొలిటెంట్ మీడియాలో అట్లనే భక్తి భాస్కరంలో మీ ముందుకు వస్తున్నా. ప్రత్యేక రోజు మంగళవారం, కొంతమందికి కుదరక ఆదివారాలలో కూడా బోనం తీస్తారులా. అట్లనే ఎల్లమ్మ తల్లికి పసుపన్న కుంకుమన్న చాలా ఇష్టము, ఇంకా పువ్వులు కూడా. అట్లనే ఎల్లమ్మ తల్లికి బోనం తీస్తూ ఉంటే కళ్ళు శాఖ కానీ బెల్లం శాఖ కానీ యాటపోతులు కోళ్ళు అన్నీ తీసుకొచ్చి మంచిగా పొట్టెళ్ళతోని కూడా అమ్మవారికి నైవేద్యంగా చేస్తారు, బోనం కూడా చేస్తారన్నమాట. ఇప్పుడు మనము గుడి లోపలికి పోదాము, గుడి చరిత్ర ఏంది కథ అనేది మొత్తం నేను మీకు వివరంగా చెప్తా. ఒక్కటుల్లా గుడి లోపలికి పోయేటప్పుడు మనకు పెద్ద దర్వాజా కనబడుతుంది కదా, పెద్ద దర్వాజా. ఆ దర్వాజా కాడ మొత్తం ఇట్లా కళ్ళు శాఖతోని ఆరగింపు చేసి అమ్మకు మంచిగా మొక్కుకొని, అమ్మ నీ దయతోని మేము నీ దగ్గరికి వచ్చినామని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు కూడా మొక్కుకొని లోపలికి పోయి దర్శనాలు చేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా పోదాం, వచ్చేసేయండి. దునియాలో హైదరాబాద్ ఎంత ఫేమస్, మన హైదరాబాద్లో శ్రీ బల్గంపేట ఎల్లమ్మ తల్లి గుడి కూడా అంతే ఫేమస్. ఇక్కడికి వచ్చి మొక్కుకొని రాజకీయాల్లో ఎదిగినోళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి బోనం తీసి పేదోళ్ళు మంచిగా ధనవంతులైన వాళ్ళు ఉన్నారు, అట్లనే ధనవంతులు ఒక మంచి స్థాయిలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి అమ్మ తల్లి అన్ని నువ్వే దిక్కు, మాకు పిల్ల జల్ల లేనోళ్లకు పిల్లలని ప్రసాదించు, అట్లనే ఆరోగ్యం మంచిగా లేనోళ్లకు మంచిగా ఉండేటట్టు చూడు తల్లి అని మొక్కుకొని ముడుపు కట్టి మొక్కుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఈ బల్గంపేట ఎల్లమ్మ తల్లి గుడికి చాలా చరిత్ర ఉన్నదిలా. ఆ చరిత్ర చెప్తే అసలు రోజులు తెలివయి మనకు, రాత్రులు తెలియదు అన్నట్టే ఉంటుంది. ఒక్కొక్క చరిత్రకి ఒక్కొక్క కారణం ఉన్నది. ఇప్పుడు ఆ చరిత్రలన్నింటినీ మన గుడి లోపలికి వెళ్తూ చెప్పుకుందాం, వచ్చేసేయండి నాతో. పబ్లిక్ మనం ఇందాకనే ఒక ముచ్చట చెప్పుకున్నాం కదా, ఏదైతే పెద్ద దర్వాజా ఉందో ఆ దర్వాజా కాడ పెద్ద కడుపు ఉంటుంది. కడప కాడ కళ్ళు శాఖ ఆరగింపు చేసిన తర్వాత మొదటి అడుగు అనేది గుళ్ళ లోపలికి పెట్టి అందరూ లోపలికి వచ్చి మొక్కులు అప్ప చెప్పుకుంటారు. కానీ అందరికంటే ముందుగాల, అన్నిటికంటే ముందుగాల అందరూ ఒక పని చేసి ముందుగాల లోపలికి వస్తారు. అదేంటంటే బొజ్జ గణపయ్య గుడి ఉన్నది, అక్కడ అమ్మవారి దగ్గరనే బొజ్జ గణపయ్య గుడి ఉన్నది. గుడి దగ్గర పోయి బొజ్జ గణపయ్యకి మంచిగా మొక్కుకొని అందరూ మొక్కులు అనేది చెల్లించుకుంటారు. లోపలికి ముందుగాల అర్థం కదనుల్లా పెద్ద మంచిగా దర్వాజా నుండి, ఆ దర్వాజా నుండి ఇక్కడికి రాగానే గజస్తంభం కనబడుతుంది. గజస్తంభం దగ్గరికి ప్రతి ఒక్కరు పువ్వులు కానీ కుంకుమ పసుపు అన్నీ వేసిన తర్వాత గజస్తంభానికి మంచిగా మొక్కుకొని అమ్మవారి గుడి లోపలికి అయితే అందరు అడుగు పెడతారులా. మనం కూడా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, మీ మీద కూడా అమ్మవారి కృప ఉండేలాగా అందరం చూసుకుందాం, వచ్చేసేయండి. పబ్లిక్ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వస్తున్నారో, ఉష్కే పోతే రాళ్ళంత జనాలు ఇప్పుడే ఉన్నారు. ఇంకా అసలు బోనాల టైంలో ఎంతమంది ఉంటారో ఇక ఊహించుకోండి. అసలు ముచ్చట ఏంటంటే బోనం అంటే ఏంటిది, ఒకప్పుడు అంటే వెనకటి కాలంలో ఏదైతే 700 వెనకటి కాలం ఉన్నదో అప్పటి కాలంలోనే వేప చెట్టుకు మంచిగా వేప చెట్టులోనే అమ్మవారిని చూసుకొని మొక్కుకొని, అమ్మ నిన్ను మేము వేప చెట్టులో చూసుకుంటున్నాం తల్లి చల్లగా చూడు అని చెప్పేసి కొత్త కుండ తీసుకొచ్చి కొత్త బియ్యంతోని మంచిగా పాలు పోసి లేదంటే పెరుగుతోని పరమాన్నం చేసి బెల్లపన్నం
తెలుసు కదా నుల్లా, బెల్లం కూడా వేసి మంచిగా పరమాన్నం చేసి ఆ వేప చెట్టు దగ్గర పెట్టి అమ్మ తల్లి అన్ని నువ్వే చూడాలి, నువ్వే రక్ష మాకు అని ప్రజలందరూ మొక్కుకునేటోళ్ళు. ఇక గప్పటి సంది బోనాలు అనేటివి షురు చేసిండ్రు. ఇప్పటికీ దాదాపుగా శ్రీ బల్గంపేటల రేణుక ఎల్లమ్మ తల్లికి 700 సంవత్సరాల నుండి బోనం తీస్తూనే ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ఏ రోజు ముఖ్యమో మీకు తెలిసినలా మంగళవారంలా. అమ్మవారికి మంగళవారం అంటే చాలా ఇష్టము. పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా కట్టుబొట్టు మన ఆడోళ్ళకి ఎట్లాగో ఉంటుంది కదా, అది అమ్మవారి నుండే కట్టుబొట్టు అందం అనేది మనకు కూడా వచ్చిందన్నమాట మన ఆడోళ్ళందరికీ. ఇక గప్పటి సంది బోనం అన్నది తీస్తున్నారు. ముఖ్యంగానైతే బోనంలో పరమాన్నం ఉంటుంది, బెల్లమాన్నం ఉంటుంది, ఇంకా కొంతమంది మొక్కుకున్నట్టు పచ్చగూర అన్నం ఉంటుంది. ఇంకా బోనమే కాకుండా శాఖలు తీసుకొస్తారు. కళ్ళు శాఖ, బెల్లం శాఖ, నీళ్ళ శాఖ, ఈ 3 రకాల శాఖలు తీసుకొస్తారు. యాటపోతులను కోస్తారు, ఇంకా పొట్టేళ్ళను కోస్తారు, గట్లనే కోడి పుంజులను కోస్తారు. ఇట్లా ఎవరు మొక్కుకున్నట్టు వాళ్ళు మంచిగా అమ్మవారికి నీదే దయ తల్లి, నీ చల్లని కరుణ మా పైన ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు ప్రజలు అందరూ మొక్కుకుంటారు. మంచిగా నిష్టగా ఉంటారు. ఒక్క పొత్తు ఉండండి బోనం అయితే తయారు చేయరులా. వెనకట కుండలలో వేసేటోళ్ళు. ఇక కాలము తరాలు మారిన కొద్దీ ఒకరు వెండి బోనం, ఒకరు బంగారు బోనము, ఇంకా కొన్ని రకాల బోనాలు ఉంటాయి. ఆ బోనాలన్నిట్లలో కూడా బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారులా. మనం గుడి లోపలికైతే వచ్చేసినాం. గుడి ఇది కాదుల్లా, ఇంకా బావి లోపల వెలిసిన బల్గంపేట ఎల్లమ్మ తల్లికి ఒక చరిత్ర ఉందన్న కదా. బావి లోపలికైతే మనం మళ్ళీ వెళ్దాము. మళ్ళీ వెళ్ళి మొక్కులు పెట్టుకొని అక్కడ కూడా మీకు అమ్మవారిని మంచిగా దర్శనం చేపిస్తా. ఇప్పుడైతే మీకు చరిత్ర గురించి చెప్తానుల్లా. చూస్తున్నారు కదా, గుడి చుట్టూరు ఏడ చూసినా కానీ అమ్మవారి విగ్రహాలే, అమ్మవారి రూపాలే కానొస్తున్నాయి మనకు. ఈ గుడికి 700 ఏండ్ల చరిత్ర ఉన్నదుల్లా. 100 కాదు, 200 కాదు, 500 కాదు, ఏకంగా 700 ఏండ్ల చరిత్ర ఉన్నది. ఈ బల్గంపేట ఒకప్పుడు మొత్తం ఒక రైతు పొలం అన్నమాట. ఇక బల్గంపేట అయితే ఒకప్పుడు ఇదంతా ఒక ఊరు. మన ఊర్లో మన పల్లెటూర్లు ఉంటాయి కదా, గట్లనే బల్గంపేట కూడా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతన్న ఉండేటోడు. రైతులు ఏం చేస్తారు, పంట పొలాలు పండిస్తారు. అట్లనే ఇక్కడ కూడా రైతు పంట పొలం పండించిండు. ఇక వెనకటి కాలంలో మోటార్లు అవి వేడున్నాయిలా, బాయిలల్లా మంచిగా తాళ్ళు ఉంటాయి కదా, నూలు తాళ్ళు, ఆ తాళ్ళు వేసి బకెట్లు వేసి నీళ్లు తీసుకుంటా పంట పొలాలకు వేసేదన్నమాట. ఇక ఎలా రేపట్ల అంటే అన్ని మోటార్లు వచ్చినాయి కాబట్టి కాలంలో మొత్తం బాయిలల్లో తోడుకుంటే నీళ్ళు పోసేటోళ్ళు అన్నమాట. అప్పుడు ఆ రైతు తన బావిలో అంటే తన యొక్క ఆ పొలం ఏదైతే ఉన్నదో ఆ పొలంలో ఒక 10 అడుగుల లోతు, ఇంకా అంతకంటే ఎక్కువ లోతున్న బావిలోకి తాడేసి నీళ్లు తీస్తూ ఉంటే ఒకరోజు నీళ్ళన్నీ అయిపోవచ్చినాయి. అప్పుడు ఆ కాలంలోనే వెనకటి కాలంలో అంటే 700 ఏండ్ల సంవత్సరాల కాలముల్లా, ఇప్పుడు కూడా కాదా చెప్తే ఒడవది అమ్మవారి చరిత్ర. నాకైతే అమ్మవారి గురించి చెప్తా ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, మంచిగా అనిపిస్తున్నది. ఇక మొత్తం చరిత్రనైతే చెప్తానుల్లా. అప్పుడు బావి లోపల నీళ్ళు అయిపోతూ ఉంటే తోడుతూ ఉంటే ఒక బండ తగిలింది. ఇదేంటి గిట్లున్నది, ఏదో రాయి తగిలినట్టు అవుతున్నదే అనేసి ఆ రైతుకు ఏం అర్థం కాలేదుల్లా. అప్పుడు ఏం చేసిందంట రైతులకు ఎట్లా తెలుస్తుంది, ఆ విగ్రహం అనేది బయటపడ్డది. అమ్మవారి ముఖ చిత్రం ఏదైతున్నదో ఆ ముఖ చిత్రం అన్నది ఆ రైతు కనిపెట్టలేకపోయిండు. ఇదేదో అమ్మవారి ముఖ చిత్రంలా ఉన్నది, కానీ ఏ అమ్మవారు అనేది నాకు ఏం అర్థమైతలేదు, సమజైతలేదు అని చెప్పేసి ఆ ఊర్లో అంటే ఏదైతే బల్గంపేట అనే ఊరు ఉన్నదో ఒకప్పుడు ఆ ఊర్లో శివశక్తులు, ఇలా రేపు శివశక్తులు అయితే మస్తు మందికి దేవుళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆనాటి కాలంలో కొంతమంది శివశక్తులు ఉంటుండే. ఆ శివశక్తులను పిలిచి, అమ్మ ఇక్కడ మా బావి లోపల ఒక నాకు బండరాయి తగిలినట్టయితే ఏందా అని తీసి చూస్తే అమ్మవారి ముఖ చిత్రం ఉంది. ఆ ముఖ చిత్రం ఏ అమ్మవారిది అనేది నాకు అర్థమైతలేదు, మీరే చెప్పుల్ని తల్లి అని శివశక్తులను తీసుకొని వచ్చిండు. అప్పుడు ఆ శివశక్తులు అమ్మవారి ముఖ చిత్రం చూసి ఇది బల్గంపేట ఎల్లమ్మ తల్లి విగ్రహం, అంటే మన ఊరు బల్గంపేట కాబట్టి ఇది ఎల్లమ్మ తల్లి విగ్రహం, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహం అని శివశక్తులు చెప్పగానే ఆ రైతు ముఖంలో ఆనందం చెప్పలేకపోయిన వల్ల అంత ఆనందపడిండు. అంటే నా భూమిలో నా దగ్గరున్న బావిలో అమ్మవారి విగ్రహం కానొచ్చింది అని మస్తు ఖుషిగా ఉన్నాడుల్లా. ఇక అట్లనే
ఆ రైతుకు ఆ శివశక్తులు చెప్పిందన్నమాట. ఆ ఊరి పెద్దలైతే ఎవరు ఉన్నారో అందరు కలిసి ఒక చోట కూర్చొని బల్గంపేటల మన బల్గంపేట ఊరిలో ఎల్లమ్మ తల్లి విగ్రహం కానొచ్చింది కాబట్టి మన అమ్మవారికి పూజలు చేసి మొక్కులు అప్పచెప్పి మన ఊరిని మనల్ని పిల్ల జల్ల గొడ్డు గోదని సల్లగు చూడు తల్లి అని మంచిగా మొక్కుకుందామని అందరూ ముచ్చట్లు పెట్టుకొని చర్చించిళ్ళు. అప్పుడు 700 ఏండ్లు 1919లా ఏదైతే బల్గంపేట అనే ఊరున్నదో అక్కడ వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అక్కడ మంచిగా మొక్కులు అప్పచెప్పి మొక్కుకున్నారులా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడ కూడా ఈ జనాల రద్దీ కానీ సౌలతులు కానీ ఏడ దక్కలేదని చెప్పుకోవాలి. ఇప్పటికే అంగరంగ వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మంచిగా ఈ బల్గంపేటలో కొలువు తీరింది కాబట్టి అందరూ మంచిగా మొక్కులు అప్పచెప్తున్నారు. పబ్లిక్ చూస్తున్నారు కదా ఎంత జనాభా ఉన్నారో. నాకైతే మోసం మరలకుంటున్నది మస్తు. అసలు ఇట్లా కాలు పెడదామంటే సందిత్తలేడు తెలుసా, అంతమంది మొక్కుకొని వచ్చిళ్ళు. ఎందుకంటే ఇక అసలు బోనాలు చురువు అయితే బాగా మంది వస్తారు కదా, పిల్లో జల్లనో ముసలో ముత్తునో వాళ్ళ అత్త గిట్ట దర్శనం అవుతుందో కాదో అని చెప్పేసి అందరు పబ్లిక్ ఇప్పుడే వచ్చి అంటే ఒక 4 రోజులు ఆ వారం రోజులు 5-6 రోజులు ఉందనగానే మంచిగా వచ్చి మొక్కులు అయితే పెట్టుకుంటున్నారు. ఇక పోదాం పాండి, ఇంకా మస్తు ఉన్నాయి చెప్పుకోనికి. అబ్బో ఇక్కడ మా అమ్మున్న అక్కలేమో చేస్తాను కదా నువ్వు. అమ్మ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నామ్మా. ఏడికెళ్ళి వచ్చిండు? సరూనగర్ నుంచి. అమ్మో షాన్నే దూరం కదా. వీళ్ళిద్దరు ఎవరు మరి? నా బిడ్డే. ఆమె నా కోడలు. అహో కోడలు బిడ్డ అంటే అది నా మరదళ్ళు. మరి గింత మంచిగా కలిసి ఉన్నారేంటి? ఎక్కడ చూసినా కానీ పబ్లిక్ అది నా మరదళ్ళు ఎట్లా పోరుబాటు ఉంటుంది కదా, కొట్లాడుకుంటుంటారు. కానీ వీళ్ళిద్దరు అదినా మరదళ్ళు అయితే మంచిగా ఏమో కలుపుతున్నారు. మరి అదేందో కూడా అడుగుదాం. ఇవేందమ్మా? ఒడిబియ్యం అమ్మ. ఒడిబియ్యం అమ్మవారికా? అమ్మవారికి. అంటే మొక్కుకున్నారా మీరు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తామని? అమ్మలా అక్క మంచిగున్నావా? మంచిగా. ఏం పేరు? సునీత. సునీత అక్క మా అక్క పేరు. ఎప్పటి నుంచి వస్తాను బోనం చేయడానికి? వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాము, బోనం చేస్తాము, వడి బియ్యం పోస్తాము. అమ్మవారి దయతోటి మంచిగా ఉన్నాం. అమ్మ మమ్మల్ని ఇట్లా రప్పిస్తుంది, మేము ఇట్లా చేస్తున్నాము. అక్క బోనంలో రకాలు ఉంటాయి అంట కదా, మీరేం బోనం తీసుకొచ్చిండ్రు? మేము తెల్లన్నం వండి పొయ్యిగూర వండి పెరుగు సాకబోస్తాం, బెల్లం. శాఖలలో కూడా రకాలు ఉంటాయి కదా, ఏమేమి శాఖలు? పచ్చి పులుసు శాఖ ఉంటుంది, మజ్జిగ శాఖ ఉంటుంది, కళ్ళు శాఖ పెట్టేటోళ్ళు కళ్ళు శాఖ కూడా పెడతారు. ఇప్పుడు మీరు ఒడిబియ్యమా ఈ ఎట్లా ఒడిబియ్యం ఎన్ని ఇట్లా ఎంత కిలోలు లెక్క పోతారా? 5 కిలోలు పోస్తాము. అంటే మొక్కుకుంటారా ఇన్ని కిలోలు పోస్తామమ్మా అని? ఎప్పుడు పోసినా 5 కేజీలే పోస్తాము. ఎక్కడనైనా సరే 5 కేజీల వడి బియ్యం పోస్తాం మేము. ఈ అక్కతో మాట్లాడుతూ ఉంటే పక్కకు వాళ్ళ అదినా కూడా చూస్తుంది మరి నాతో మాట్లాడుతుందా లేదా అని. అబ్బో అదినా మంచిగా ఉన్నావా? అదినా మంచిగా ఉన్నా. ఏం పేరు? పావని. ఏమన్నా ఉద్యోగం చేస్తాన్నావా? ఏం లేదు, ఇంటికన్నే ఉంటావా? ఉంటాను. నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ బోనంకి ఇట్లా చేస్తే? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం వస్తాము. మనం బోనము చీర సారే అమ్మకి సమర్పించాలి. పోదాం పాలి పబ్లిక్. ఈ జనాలను చూస్తేనైతే నాకు వర్షపడతలేదులా, ఇంకా మస్తు మంది ఉన్నారు కదా. ఓ లబ్బును పెద్ద మనుషులే కాదు, చిన్న పిల్లలు చూడండి ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో. వీళ్ళతో కూడా ముచ్చట్లు పెడదాం పాండ్రిగా. వాళ్ళ కూర్చున్నా అక్క, మస్తు మంది పబ్లిక్ ఉన్నారు కదా. చెల్లె ఇంకా బోనాలు కూడా షురుగాక మంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు అంతే తల్లి, అమ్మవారి దయతో ఎప్పుడు అంతే ఉంటారు ఇక్కడ. నువ్వు ఎప్పటి నుంచి వస్తాను వీడికి? మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మగారి తరాల నుంచి ఇక్కడనే ఉన్నామమ్మ. మేము బాలనగర్లోనే ఉంటాము. మాకు ఇక్కడనే శరత్ నగర్లోనే అత్తమ్మ గారు కూడా. అమ్మని మాత్రం ఎప్పటి నుంచో కొలుసుకుంటున్నామమ్మ. కోరిందల్లా ఇచ్చే తల్లి తల్లి కూడా మేము చాలా బాగా చేసుకుంటామమ్మ. ప్రతి సంవత్సరం కూడా బోనాలు చేసుకుంటాం మేము. నువ్వు ఎన్నేళ్ళకి వెళ్ళి తిత్తున్నావు ఇక్కడ బోనం? అమ్మ బోనం ఎప్పటి నుంచి పట్టుకొస్తున్నావు అమ్మవారికి? చాలా సంవత్సరాల నుంచి అమ్మ. మా అమ్మగారు నుంచి, మా అమ్మగారి తరపు నుంచి, మా అత్తగారి తరపు నుంచి అందరం ఇక్కడనే చేసుకుంటాము. సుశీల ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇలా కాందాన్ మొత్తం పట్టుకొచ్చేటట్టు ఉంది. చూడండి కాందాన్ పట్టుకొచ్చింది బల్గంపేట ఎల్లమ్మ గుడి కాడికి. అయితే మా చెల్లెళ్ళు ఉన్నారు, పిల్లలు ఇట్లా బుజ్జి ఇటు జరుగు.
ఏం చదువుతున్నారు? ఆహా, 7వ తరగతా? ముగ్గురు 7వ తరగతేనా? కాదు, మీకు ఎల్లమ్మ గురించి తెలుసా? అమ్మవారి గురించి తెలుసా మీకు? ఎవరు తీసుకొచ్చిల్లు ఇక్కడికి? ఆహా, అమ్మ నాయన తోలుకొస్తే మీరు వచ్చిల్లా? మరి ఏం చేసిల్లు ఇక్కడికి వచ్చి? దర్శనం చేసుకున్నాం, మంచిగా దర్శనం చేసుకున్నాం, అమ్మవారిని చూసినాం, కొబ్బరికాయకి అన్ని కొట్టినాం. అమ్మవారు ఎట్లుంది మరి చూస్తే? మంచిగా ఉందా? బాగుందని మంచిగా చెప్తున్నారు. అన్న నమస్తేనే. ఏం పేరు? నరేష్. ఈ బుడ్డపిల్ల ఎవరు? బుడ్డపిల్ల నాకు అక్క చెల్లెళ్ళు అందరు ఈయన కూర్చున్నారు. అన్న, బల్గంపేట ఎల్లమ్మ గుడికి ఎందుకు వస్తారు మస్తు మంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నమ్ముతాం మేము. చాలా మంచి దేవాలయం, మాకు అన్ని సౌకర్యాలు మంచిగా ఇస్తుంది. ఎందుకంటే బయలు ఉంది కాబట్టి మేము ఇంత ఆరోగ్యంగా సంపూర్ణంగా ఏ కష్టాలు లేకుండా మంచిగా ఉన్నామంటే ఆమె దయ వల్ల. అన్న, మీరు బోనం మరి ఎన్నేళ్ళకెళ్ళి షురు చేసిండ్లు? బోనం ఎత్తుకొస్తారు కదా అమ్మవారికి, ఎప్పటి నుంచి షురు చేసిండ్లు? ఎన్నేళ్ళు అవుతుంది? అంటే నా మ్యారేజ్ కాకముందు అప్పుడు అమ్మ చేస్తుండే. తర్వాత నా మ్యారేజ్ అయినాక ఇక పాపలకి ఇన్నే ఎన్నికలు తీసి బోనం చేయడం జరిగింది. మరి చాలామంది మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. పబ్లిక్ ఇప్పటిదాకా మా ఆదిన మరదళ్ళతోని, అమ్మతోని, అట్లనే పోరగాళ్ళతోని కూడా మాట్లాడినాం కదా. ఇప్పుడు ఇగో మా షెల్ ఉన్నది, మా షెల్లతోని కూడా మాట్లాడదాం. షెల్లే, ఇగో అన్నిటికంటే ముందు వాళ్ళ అమ్మవారి లోపల ఉన్నారా? అసలు మా షెల్ల రూపంలో ఉన్నారా? అర్థమైతలేదు. ఎంత చక్కగా రెడీ అయ్యొచ్చింది చూడండి. ఏం పేరు షెల్లే? ప్రణవి. ఎక్కడి నుండి వచ్చినావు? నాగోల్ నుండి వచ్చినాము. అమ్మో, చానే దూరం కదా, మరి ఎట్లా వచ్చినావు? బోనం 30 చెప్పేది ఉంది కదా, బోనం 30 చెప్తానికి ఇక అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము. మరి బోనము ఇంకా మస్తు టైమే ఉన్నది కదా, బోనాల పండుగ. మేము మొక్కుకున్న బోనం 30 చెప్తానికి వచ్చినాము. ఆ బోనాలకు బోనం వచ్చేస్తున్నాం. బోనం పెళ్ళయిందా నీకు? అయ్యింది, పాప బాబు. సూర్యకి ఎట్లున్నది? నేను ఇంకా షెల్లే అన్నా. షెల్ల కాదు, అక్క అంట. సూర్యకి అట్లా కనబడుతుందా అనుల్లా మా అక్క? అసలు అక్క అట్లా అస్సలు కనబడతలేవు తెలుసా, మంచిగా మెయింటైన్ చేస్తుంది అన్నమాట. అక్క, ఎన్నెండ్ల సందత్తున్నావు వీడికి? ఇయర్ వస్తాం బోనం. ఇయర్ వస్తాం, బోనం చూసుకుంటాం, బల్కంపేట నుంచి దర్శనం చేసుకుంటాం, వెళ్తాం. మరి ఇక్కడ ముందుగాల బోనం ఎప్పుడు తీసినావు? నేను ముందుగా 22లో తీసిన ఇక్కడ బోనం. అప్పటి సంది మంచి జరుగుతుంది? మంచిగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిది అనుకున్నట్టు అవుతుంది. మరి పిల్లల్ని తోలుక రాలేదా? తీసుకొచ్చినాం మా పిల్లలు. మరి వాళ్ళు అల్లరి చేస్తారు కదా అక్క? ఏం చేయరు మా పిల్లలు, మా ఆయన హస్బెండ్ చూసుకుంటారు. ఒక్కదాన్ని వచ్చినావా? కాందాన్ని పట్టుకొచ్చినావా? అంతా వచ్చింది. కాందాన్ని పట్టుకొచ్చిందట. అక్క, ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. ఇక్కడ ముడుపులు కూడా కడతారంట కదా, ఎందుకు అక్క? ఇప్పుడు కోరుకుంటాము మనం, ఇప్పుడు కోరుకొని పోతాము, అది నెరవేరిందనుకో మళ్ళీ వచ్చి ముడుపు కట్టి పోతాము. అంటే ముందుగా కోరిక కోరుకుంటారా? ముందు కోరిక కోరుకుంటాము, అది నెరవేరిందనుకో మళ్ళీ వచ్చి ముడుపు కట్టి పోతాము. బోనమే కానీ ముడిపే కానీ ఏమున్నా దేవునికి ఏం ఉపయోగపడతామో అన్న అప్పుడు వచ్చి ఉపయోగపోతాము. ఇక బోనం తీసుకొచ్చినావు, మరి సమర్పించినావు అమ్మకు? సమర్పించిన అయిపోయింది. ఇప్పుడే మస్తు మంది ఉన్నారు కదా అక్క, బాగా రష్ కనబడుతుంది ఇక్కడ. ఇంకా బోనాలకు ఇంకెక్కువ ఉంటుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది, వెళ్తుంది. స్టార్ట్ అయినాక మస్తు ఉంటుంది, మస్తు ఉంటుంది. ధూమ్ ధామ్ కూడా వేయచ్చు అన్నమాట కదా. మా అక్క ఏ ఊరు నుండి వచ్చిందో, మరి బోనం అయితే ఎత్తుకొని వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఏమేం బోనంలో పట్టుకొచ్చిందో ఒకసారి అడుగుదాం. అక్క నమస్తే. అత్తమ్మ చెప్తుంది. అత్తమ్మ చెప్తుందా? నువ్వు చెప్పవా అక్క? చెప్పు. అత్తమ్మ ఏ నుండి వచ్చినావు అత్తమ్మ? పాల పాశం వండుకొచ్చిన, పసుపన్న వండుకొచ్చిన, కొబ్బరికాయలు తెచ్చిన, కోడి పుంజు తెచ్చిన, కళ్ళు శాఖ తెచ్చిన, బెల్లం శాఖ తెచ్చిన, అన్ని తెచ్చిన తల్లికి. ఎప్పటి నుంచి వస్తాను నువ్వు బల్గంపేట ఎల్లమ్మ దగ్గరికి? 10 సంవత్సరాలు నేను రావచ్చు. మస్తు సంవత్సరాలు అవుతుంది కదా. మీ కోడల బిడ్డనా? ఇవ నా కోడలు, ఇవ నా మనవరాలు. ఈమెకు సంతానం కాలేదు, ఆ తల్లి ఇంక వరం ఇస్తలేదు. పబ్లిక్, నా
నాగదేవత గుడి ఉంటుంది, నాగదేవత పక్కకే ఇక్కడ బోనాలను సమర్పిస్తారన్నమాట. అంటే బోనం అయితే ఎవరైతే ఎత్తుకొస్తారో ఆ ఎత్తుకొచ్చిన బోనాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇగో ఇప్పుడు మనం అడిగినాం కదా ఇందాక ఈ అమ్మను, అమ్మ బోనం తీసుకొచ్చింది సమర్పిస్తున్నారు అయ్యగారు. ఇక్కడ మస్తు రకాల బోనాలు వస్తాయి. పరమాన్నం బోనం వస్తుంది, పచ్చగూర బోనం వస్తుంది, కళ్ళు శాఖ వస్తుంది, బెల్లం శాఖ వస్తుంది, అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి విగ్రహం ముంగట్నే మంచిగా బోనాలు అయితే మంచిగా నిష్టగా సమర్పిస్తారు. ఇంకా గట్లనే ఇందాక చూస్తున్నారు కదా ఇట్లా ఏటని కోసుకొస్తా కోసుకొస్తావా? తప్పకుండా అయితే కోసుకొస్తా. అప్పుడు మమ్మల్ని కూడా విలువ మరి పిలుస్తా. మంచిగా మొక్కుకో ఇక. మంచిగా మొక్కున్నా. చూసిరు కదా పబ్లిక్, అమ్మకైతే గుండె నిండా బాధ ఉన్నా కూడా మంచిగా నిష్టగా పొద్దుగా లేచి తలంటు స్నానం చేసి మంచిగా ఒక్క పొద్దుండి బోనం తయారు చేసుకొని అన్ని సౌలతులు మంచిగా ఉండాలి తల్లి, అన్ని నీకే అప్పచెప్తున్నా అని ఎంతో మంచిగా నా మనోరాలకు కొడుకో బిడ్డ పుడితే నల్ల వచ్చమ్మ పుడితే మంచిగా ఎక్కిపోయి అంత ఏటలు తెస్తా. సుశీల్ కదా ఇక అమ్మ అయితే మాట్లాడకుండా ఉండలేకపోతుంది, అంత బాధ ఉంది. బాధతో పాటు అమ్మవారికి ఇష్టంగా ప్రేమతోని బోనం కూడా సమర్పించిండ్రు. ఇంకా ఇక్కడ అమ్మ దగ్గరికి పోకముందు అంటే అమ్మ లోపలికి ఓనిస్తలేరు కాబట్టి కొంతమందిని ఆ పోని వాళ్ళు దర్శనం కాని వాళ్ళు ఇక్కడ మంచిగా గాజులు అనేవి ఇక్కడ కడతారు, పూలు కూడా కడతారు. ఇలా చూస్తున్నారు కదా పబ్లిక్, అమ్మవారికి బోనము 2 కుండల బోనము. ఇదైతే మంచిగా మనం చెప్పుకోవచ్చు. ఇది అమ్మ ఇది మీ బోనమేనా? ఏం బోనం తీసుకొచ్చినావు? బెల్లం అన్నం, పచ్చన్నం అని మంచిగా గండగిలిక కూడా మంచిగా ముట్టించింది. అంటే ఇది రెండంతస్తుల బోనమా? ఇది 2 అంతస్తుల బోనమా? ఎన్నేళ్ళ సందత్తున్నా వీడికి? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నా. మస్తు ఏళ్ళ సందత్తున్నావా? చూస్తున్నారు కదా ఎవరిష్టం వాళ్ళదిలా ఒకరు మొక్కుకున్నట్టు మంచి అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఆడదాకా కూడా పోదాం పాండ్రిగా. బల్గంపేట ఎల్లమ్మ గుడి పక్కకే పోషమ్మ తల్లి గుడి కూడా ఉన్నదిలా. పోషమ్మ గుడి అయితే పోషమ్మ తల్లి గురించి చెప్పడానికైతే అసలు రోజులు సరిపోవని చెప్పాలి. ఎందుకంటే మన పల్లెటూరులో ఊరి పొలిమేర దగ్గర పోషమ్మ గుడి అనేది అయితే నిర్మించబడుతుంది. అంటే కడతారు కదా మన పల్లెటూరులోనైతే అది ముఖ్యముల్లా. మనం ఏ దేవస్థానానికి పోదామన్నా కూడా మన ఇంట్లో ఏ పని షురు చేయాలన్నా ఇంట్లో ఏదన్నా పండుగలకైనా దేనికైనా పోషమ్మ గుడి కాడ కొబ్బరికాయ కొట్టని వస్తారులా. కొబ్బరికాయ కొట్టండి, ఆ కొబ్బరికాయ కొడితేనే పనులన్నీ షురు చేస్తారు, లేకపోతే ఏ పనులు కూడా షురు చేయలేరులా. మనమైతే ఇప్పుడు అమ్మవారికి మంచిగా మొక్కుకుందాం. మీ తరపున నేను కూడా మొక్కుకుంటా. పబ్లిక్ చూస్తున్నారు కదా వీటిని ముడుపులు అంటారులా. మనం ఏదైతే మనకు ఏదైనా ఆపద వచ్చినా సంపద వచ్చినా ఏదైనా కూడా మనకు పిల్ల జల్ల లేకున్నా కూడా పెళ్ళైన వాళ్ళకు చాలా మందికి పిల్లలు కలుగుతలేరు, వాళ్ళ గురించి కూడా మొక్కుకుంటారు. ఇంకెవరికన్నా జాబ్ విషయం అదేనులా ఉద్యోగాల విషయాలు కానీ ఇంకా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మొక్కుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి లోపలికి బావి లోపల మన బల్గంపేట ఎల్లమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి మంచిగా మొక్కుకొని ముడుపు తీసుకొచ్చి ఇక్కడ నిష్టగా మంచిగా పూజలు చేసి మరి ఇక్కడ ముడుపు అనేది కడతారంట నుల్లా. అసలు ఎంత మహిమ గల్ల తల్లి మన రేణుక ఎల్లమ్మ. అందుకోసమే ప్రతి ఒక్కరికి ఇది కట్టినాక వెంటనే నెరవేరుతున్నాయట. నేను మస్తు మందిని కూడా అడిగినుల్లా, అందరు అంటున్నారు మా చెల్లె మాకు ఇక్కడ ముడుపు కట్టినాక అమ్మవారిని మొక్కుకున్నాక మా కోరికలన్నీ నెరవేరినాయి, అంతా ఏ రేణుక ఎల్లమ్మ తల్లి మహిమ అని చెప్పేసి చాలా మంది అన్నారు. నేను కూడా విన్నా. ఎన్ని ముడుపులు చూడులు, అసలు సూర్యునికైతే 2 కళ్ళు చాలుతలేవు, మస్తు ముడుపులు కట్టిళ్ళు. ఇదైతే మన పెద్ద దర్వాజు ఉన్నది కదా నుల్లా, మన ఎల్లమ్మ తల్లి లోపలికి ఒక పెద్ద దర్వాజు ఉన్నది కదా, పెద్ద దర్వాజకు కుడి బాధ ఉంటుందిలా ఈ ముడుపులు కట్టేది మొత్తం. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా పెట్టిళ్ళు, అక్కడ పూజలు చేసి మొక్కుకొని ముడుపులని కట్టేసి మంచిగా మనసులో ఉన్న మహిమ అంటే మనసులో ఏదైతే బాధలు ఉన్నాయో వీటి గురించి మంచిగా ముడుపు కట్టి అందరు వెళ్తున్నారులా.
తిరిగి వచ్చిన మంచి అమ్మవారి దగ్గర కూడా పోయి దర్శనం చేయించుకొని వచ్చిన మంచిగా దర్శనం అయిందుల్లా. ఇక ఇప్పుడైతే మన గుడి చైర్మన్ ఉంటారు కదా సాయిబాబా గౌడ్ అన్న మనతో పాటు ఉన్నారు. ఇక అన్నని అడిగి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం, సరేనా? అన్న నమస్తేనే, మంచిగా ఉన్నావా? ఎన్నేళ్ళ సంధి చేస్తున్నావు ఇక్కడ? నేను వంశపాద ధర్మకర్తమ్మ. నేను ఇంతకుముందు మా తాత ఉన్నాడు, తర్వాత మా ఫాదర్, ఇప్పుడు నేను. అంటే వంశపారపర్యంగా వస్తున్నది మీ వృత్తి అనేది. ఇక్కడ ఏమేం చేస్తారు మీరు? సౌలతులు కానీ అవన్నీ ఏమేం చూసుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు కళ్యాణము ఫస్ట్ రోజు ఉందమ్మా. 30 రోజేమో మండే రోజు ఎదురుకోళ్ళు ఉంటాయి. ఈ జూలై వచ్చే మండే రోజు 30 తారీఖు ఎదురుకోళ్ళు ఉంటాయి. అమ్మవారిని తీసుకొని ఈ గల్లీలో ఊరేగింపు తీసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ముంగట. అమ్మవారి గుడి పక్కక ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వాళ్ళ అమ్మవారికి పట్టు వస్త్రాలు అవి తీసుకొని మన బస్సులో ఊరేగింపు తీసుకొని మళ్ళీ అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వస్తాము. మళ్ళీ ఫస్ట్ రోజు పొద్దుల 11:45కు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. దానికి అంగరంగ వైభవంగా చాలా మంది, లక్షల మంది పబ్లిక్ వస్తారు. దానికి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసినాం, ఆల్ డిపార్ట్మెంట్స్. సౌలతులు అయితే అన్ని మంచిగా ఉన్నాయి. మరి భక్తులు ఏమన్నా ఇబ్బంది పడతారా? ఇట్లా భారీ గేట్స్ పెట్టుడు కానీ అవన్నీ సౌలతులు మంచిగా చూసుకుంటారా? అన్ని చేసినామమ్మా. ప్రతి వారికి క్యూ లైన్లలో వాటర్ బాటిల్స్ అన్ని పెట్టాం. ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. బోనాలు ఎత్తుకొచ్చేటోళ్ళు ఒక లైన్ లో నిల్చోవాలి, ఇక భక్తులు దర్శనం చేసుకునేటోళ్ళు ఒక లైన్ లో నిల్చుంటాయి. అట్లా సౌలతులు మంచిగా చేసిండ్రు కదా. బోనాలకి సపరేట్ క్యూ లైన్ ఉందమ్మా. ఈసారి ఇంకోటి శివసత్తులకు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని దగ్గర నుండి చూసుకుంటాం. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి శ్రీ రేణుక ఎల్లమ్మకు మంచిగా ఇట్లా పూజలు కానీ ఇవన్నీ ఇక్కడ సౌలతులు అన్ని చూసుకున్నాడు ఎట్లా అనిపిస్తుంది? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం అమ్మా. ఇంత ముందేమో ఇక్కడ చేసేవాళ్ళు 10 సంవత్సరాల కింద పైన ఇక్కడ అయ్యేది. తర్వాత ఇక పబ్లిక్ పెరగడంతో బయట చేసుకొని పబ్లిక్కి ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. ఎంత పబ్లిక్ వచ్చినా దర్శనం ఎంత రాత్రి అయినా దర్శనం అయినాకనే గుడి క్లోజ్ చేస్తాం కళ్యాణం రోజు. మరి ఎంత మందిని పెట్టింది ఇప్పుడు మీరు బందోబస్తు కోసం? అయితే గుడి లోపల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు ఉంటుంది అమ్మా. ఆ రోజు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ అని కాదు, జిహెచ్ఎంసీ అని కాదు, వాటర్ వార్డ్స్ అని కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తాం. ఇక ఎల్లమ్మ తల్లిని మంచిగా కొలుసుకొని కత్తారు కాబట్టి, బోనాలు ఎత్తుకొని పోతరాజుల విన్యాసాలతో మంచిగా కత్తారు కాబట్టి ఇక జనాల రష్ కూడా బాగానే ఉంటది. మరి అక్కడక్కడ గొడవలు జరుగుతాయా? ఏమైనా అట్లా ఎట్లా సౌలతి చేస్తారు? దానికి కూడా ఒక 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. చుట్టూతా టెంపుల్ చుట్టూ మొత్తం 100 సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చూస్తుంటారు. ఇక వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంటుంది మొత్తం. ఇక ఏదన్నా బయట ఏదన్నా కిరికిరి జరుగుతాయి కదా, వాళ్ళకి సీసీ కెమెరాలో చూసుకొని ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేసేస్తారు. అన్న ఇంకొక ముచ్చట, మన బల్గంపేట ఎల్లమ్మ బాయిలో వెలిసిన ఎల్లమ్మ తల్లాయే. ఇక అమ్మను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక విగ్రహం తీసుకొచ్చి అమ్మ ఎదురుగానే పెట్టిండ్రు. అమ్మ నుదిటి నుండి నీళ్ళు వస్తాయట, నిజమేనా? మరి నుదిటి నుంచి కాదమ్మా, అమ్మ తల దగ్గర బావి ఉంటుంది చూడండి, అక్కడ నీళ్ళు వస్తాయి. ఎప్పుడు మనం పొద్దుగాల మోటార్ వేసి తీసుకొని అమ్మవారికి అభిషేకం చేస్తాం. అక్కడ సౌలతి చేసింది అట్లా. అన్న మన దేశంలోనే మస్తు పైసలున్న నీతా అంబానీ కుటుంబం కూడా వస్తారు, నీతా అంబానీ మేడం కూడా వస్తారు కదా. మరి అసలు ఇక్కడికే ఎందుకు వస్తారు? బల్గంపేట ఎల్లమ్మ దగ్గరికి ఎందుకు వచ్చి దర్శనం చేసుకుంటారు? 10 years కింద మేడం ఏదో ఆన్లైన్లో ఏదో చూసిండ్రు, టెంపుల్ గురించి చదివి అప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి బోనం చేసుకుంది. ఆమెకు మంచిగా అయిందని ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే మ్యాచ్కి వెళ్తారు. ఇక్కడికి వచ్చి మంచిగా మొక్కుకొని వెళ్తారు. కంపల్సరీ వచ్చి వెళ్తారు. ఈ ఏడాది పైసలు కూడా ఇచ్చిల్లట కదా, ఎన్ని ఇచ్చిల్లు మరి? మనం 4 days కింద 1 crore rupees ఇచ్చిండ్రు. ఓ మస్తుగానే ఇచ్చిల్లు పైసలు. మరి ఇక ప్రతి ఏడాది ఇస్తుందా పైసలు అమ్మ? లేదమ్మా, మొన్న వచ్చినప్పుడు మా ఈఓ గారు మేడం ఇట్లా డెవలప్మెంట్ కోసం మీరు ఏదైనా చేయాలని అడిగారు. సరేనమ్మా అని చెప్పి అడగగానే ఇచ్చిల్లు. అంటే అంత నమ్మకం బల్గంపేట ఎల్లమ్మ తల్లి మీద కదా. అన్నదానం స్కీమ్ కింద వాడమని చెప్పారు. మేము అన్నదానం స్కీమ్ కింద అది వాడు. మరి మన అమ్మవారు అంటే బల్గంపేట ఎల్లమ్మ గుడిలా ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తారట? ప్రతి శుక్రవారం కాదు, ప్రతి రోజు అన్నదానం ఉంటుంది.
ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. అయ్యో నేను మా అన్న వాళ్ళని అడిగితే శుక్రవారం చేస్తారు బుజ్జి అని చెప్పిండు. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు అయిపోయినాక మేము కూడా తింటాం మరి. మంచిగా ఎల్లమ్మ దగ్గర అసలు అన్నం దొరకడంటే ఎంత అదృష్టం ఉల్లా, అందరం తినాలి కూడా మంచిగా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇంకా బోనాలు షురు కాకముందే జనాలు చూసిండ్రు ఎట్లా వస్తుండ్రో. ఇప్పుడే మస్తు మంది వస్తుండ్రు, ఇంకా అప్పటికి ఎంత మంది వస్తారో కదనే. అవునమ్మా, కొంతమంది ముందే దర్శనం చేసుకుంటారు, కొంతమంది కళ్యాణం అయినాక కూడా దర్శనం చేసుకుంటారు. మన అంబాని వల్ల అమ్మును చెల్లి వచ్చిందట కదా, వచ్చిపోయారు. మేడం రాలేదు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మంచిగా మొక్కులు పెట్టుకొని వేయండి. ఇక ప్రతి ఏడాది అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మంచిగా అనిపిస్తుంది అన్న మీతోని మాట్లాడి. ఇంకా కొన్ని విషయాలు మాకు తెలియని కూడా మంచిగా తెలుసుకున్నాం అమ్మవారి గురించి. మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. పబ్లిక్ చూస్తున్నారు కదా, బల్గంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ బాయిల వెలిసిన ఎల్లమ్మ తల్లిని అసలు నేను కళ్ళ నిండా చూస్తున్నా. పంతులు గారు నమస్కారం అమ్మ. అమ్మ గురించి బాయిల వెలిసిన బల్గంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గురించి ఒక 2 మాటలు మాకు చెప్పండి. శ్రీమాత్రే నమః. మహావిద్యా మహామాయ సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాచించ రేణుకాంబా మహం భజే. అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ బావిలో వెలిశారు. సుమారు భూమికి సుమారు 10 అడుగుల కింది భాగంలో అమ్మవారు నైసర్గిక ఆకారంలో అమ్మవారు వెలిశారండి. అమ్మవారు ఉన్న బావిలో ఉన్నప్పటి నుండి అమ్మవారి ముఖ చిత్రం కూడా అట్లనే అమ్మవారు అయితే ముఖ చిత్రం అంటే ఇప్పుడు ఒక నైసర్గిక ఆకారంలో, అంటే ఒక శిల మీద రాయి మీద ఒక ఆకారం లాగా అమ్మవారి ఆకారం లాగా అమ్మవారు వెలిశారండి స్వయంభూగా. ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది? ఒక ఇది మన పరశురాముని యుగంలో ఈమె పరశురాముడి తల్లి జమదగ్ని మహర్షి భార్య అండి రేణుకా ఎల్లమ్మ. అప్పుడే అమ్మవారు పరశురాముడు యుగంలో వెలిసిందని 600-700 సంవత్సరాలు అమ్మవారి కొలువుదేరు. ఇంకా ఇప్పుడు రాను భక్త జనాలతోటి ప్రతి నెల ఆషాఢం మొదటి మంగళవారము అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుందండి. ఇక్కడ కాదు, పైన బయట షెడ్ వేసి అంగరంగ వైభవంగా కొన్ని లక్షల మంది వస్తుంటారు. తెలంగాణ కానీ చుట్టుపక్కల కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చేస్తుంటారండి భక్తులు. తర్వాత అమ్మవారి ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం, తెల్లారి రథోత్సవము. అమ్మవారి ఆషాఢ మాసం 3వ మంగళవారం అమ్మవారికి శాకాంబరి అంటే అన్ని కూరగాయలతోటి అలంకారం చేస్తారు అమ్మవారికి. ప్రతి ఏటా 3వ మంగళవారం శాకాంబరి, మొదటి మంగళవారం కళ్యాణోత్సవము, 3వ మంగళవారం అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయండి. ఇక్కడ అమ్మ మంచిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి కళ్యాణం కూడా జరిపిస్తారట పబ్లిక్. అసలు మీరు కూడా మొక్కుకోండి. కళ్ళ నిండుగా ఎంత చక్కగా ఉన్నదో మన తల్లి. నాకైతే మస్తు అనిపిస్తున్నదిలా. స్వామి, మనం బోనాల గురించి ప్రత్యేకత ఏంది? బోనం ఎందుకు తీస్తారు అమ్మవారికి? అమ్మవారికి మనం భోజనం పెడుతున్నట్టండి. బోనము అంటే అమ్మవారికి, బోనము అంటే అది భోజనాన్ని అమ్మవారికి నైవేద్యం పెడుతున్నట్టు. వాళ్ళ ఆచారం ప్రకారము ఎవరెవరు ఎట్లా ఉంటే, ఇప్పుడు కొంతమంది పెరుగన్నం పెడతారు, కొంతమంది ఆకుకూరలతోటి పెడతారు, కొంతమంది బెల్లం పొంగల్ పెడతారు. వాళ్ళ ఆచారం ప్రకారము ఇది అమ్మవారికి ఎట్లా మొక్కులు ఉంటే అట్లా నైవేద్యము, ఒడి బియ్యము, మళ్ళీ అమ్మవారికి అభిషేకాలు, వాళ్ళ మొక్కుబడి. వాళ్ళు ఇప్పుడు ఏదన్నా మొక్కు ఉండదు అనుకోండి, అభిషేకం చేయిస్తామనో, లేకపోతే ఉద్యోగము, పెళ్ళి, ఏదైనా బాధలు ఎప్పుడున్నా అమ్మవారి తప్పకుండా. పబ్లిక్ గర్భగుడిలోకి పోయినాం, అందరం మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా. ఇక ఈడికి వచ్చినలా మన గుడి ఈవో సార్ ఉన్నారు, సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పబ్లిక్. సరేనా సార్? నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? బాగున్నామ్మా. మీరు అమ్మవారికి అంటే ఇక్కడ సేవలు అందించడు కానీ, ఇక్కడ మంచిగా పూజలు చేసుడు కానీ ఎట్లా అనిపిస్తున్నది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ సంధి చేస్తున్నారు? నేను దాదాపు 29 సంవత్సరాల నుండి చేస్తున్నా. అమ్మవారిని సన్నిధులలో నేను అపాయింట్ అయ్యాను. ఇక్కడ నాది బౌన్సర్. నేను ఫస్ట్ వచ్చేసి అమ్మవారి గుళ్ళని అపాయింట్ అయ్యాను, కనకదుర్గ అమ్మవారి గుళ్ళో. అమ్మవారి గుళ్ళ
తర్వాత ఇంకా ఇక మారిన కొద్దీ అంచెలంచెలుగా ఇక నేను నా స్థాయిని తగ్గట్టు నన్ను ఎక్కడ పంపించారు బదిలీలు అయితే వస్తున్నారు ఇక. పోతాను. ఇక్కడ శ్రీ బల్గంపేట రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం దగ్గర అమ్మవారి దగ్గర చేయడం మీకు ఎట్లా అనిపిస్తున్నది? నాకు అదృష్టంగా భావిస్తాను అంతే ఇక. అంతే. ఎందుకంటే నేను మొదట అక్కడ అయ్యింది అది, నాకు రిటైర్మెంట్ కూడా దగ్గరలో ఉన్నాయి, నేను ఇక్కడనే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఈ గుడి గురించి మీరేం తెలుసుకున్నారు? ఎన్నేళ్ళ సంది ఉంటున్నది గుడి కట్టి? దాదాపు 800 సంవత్సరాలు దాన్ని అంటున్నారు. అంటే అప్పట్లో ఇదంతా స్ట్రక్చరల్ అదంతా లేకుండొచ్చు, అంచెలంచెలుగా కొద్దిగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు చేయబట్టి ఎన్నేళ్ళు? నేను మొన్న వచ్చానమ్మా, ఒక వారం రోజులు. వారం 10 రోజులు అవుతుంది. వారం 10 రోజులలోనే మంచిగా అన్ని తెలుసుకున్నారు, మంచిగా సౌలతులు కూడా నడుతున్నాయి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చేసినాం కాబట్టి గత అనుభవం ఉంది కాబట్టి, గుళ్ళలో చేసిన అనుభవం, అమ్మవారి గుళ్ళలో చేసిన అనుభవం ఉంది కాబట్టి దాని తీరా నేను చెప్పగలను. పబ్లిక్ అమ్మవారి గురించి చెప్పడానికి, బోనం గురించి ప్రత్యేకత గురించి చెప్పడానికి శాస్త్రి స్వామి ఉన్నారు. మన అయ్యగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పబ్లిక్ పంతులు నమస్తే, మంచిగా ఉన్నారా? నమస్కారం. ఆరోగ్యం మంచిగా ఉన్నదా? మీరు ఎన్నేళ్ల సంది బల్గంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర సేవలు అందిస్తున్నారు? చాలా సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి గుడి కట్టి ఎన్నేళ్ళు అవుతున్నది స్వామి? పూర్వము చాలా సంవత్సరాల క్రితము మనకి తెలవనంత ఇదిగా 400 సంవత్సరాలు సుమారుగా ఇదంతా వ్యవసాయ భూమిగా ఉండేదిట. ఇదంతా అప్పుడులో వ్యవసాయ భూమిగా ఉండేదిట. అమ్మవారు వెలిసి సాక్షాత్కరించి ఇక్కడ నేను వెలుస్తున్నానని చెప్పేసి ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే అమ్మవారు వెలిసి బావిలో వెలిసి ఆ అమ్మవారు కరుణించింది. అందుకే బావిలో వెలిసిన బల్గంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అని అందరూ మొక్కుకుంటారు. నాకు ఇక్కడికి అచ్చుడితోనే ఒక మంచిగా ఇట్లా అనిపించింది. ఎట్లా అంటే అమ్మను అసలు నేను కళ్ళ నిండా చూడలేను అనుకున్నా, కానీ నా దగ్గర నుండి చూసినాక నిజం అనిపిస్తున్నది స్వామి. ఎందుకంటే అన్ని నమ్మబుద్ధి అవుతున్నది, ఏ మొక్కుకున్నా అమ్మవారు నెరవేరుస్తారని అనిపిస్తున్నది. ఇక మీరు అంటే మీ తరం, తాతల తరము, నాన్నల తరం నుండి మీరు ఇక్కడనే సేవలు అందిస్తున్నారా? ఇక మీరు అందియబట్టి కూడా బాగానే సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తున్నది మరి అమ్మవారి దగ్గర గర్భగుడి కాడ పూజలు అందించుడు? అమ్మవారి యొక్క సాక్షాత్కారం ఏంటంటే, ఈ యొక్క నీళ్లు బావిలో ఉన్నటువంటి నీళ్ళకి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఆ నీళ్లు కనుక తీసుకువెళ్ళి తాగిన, అవి స్నానం చేసిన, మన శరీరం మీద ఉన్నటువంటి రోగ రుగ్మతలు అన్నీ కూడా పోతాయి. అమ్మవారి తల దగ్గర నుండి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు బావిలో ఉన్న నీళ్ళకి అంత విశిష్టత ఉన్నది. అందరికి ఇస్తారా మరి? అందరికీ ఉచితంగా తీసుకుంటారండి. అందరూ తీసుకుంటారు. వచ్చి బావిలో నీళ్లు తీసుకుని వెళ్తారు, బాటిల్స్లో నింపుకుని వెళ్తారు. ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్తారు. అమెరికాకు కూడా తీసుకెళ్తారు. అంత నమ్మకం. అమెరికా కాని నుండి కూడా భక్తులు వస్తారు అమ్మవారిని దర్శనం. ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. అంత విశిష్టత, అంత గొప్ప మహిమ ఉన్నది కాబట్టి అమ్మవారి నీళ్ళను కూడా మనం తీసుకెళ్తే మనకు మంచి జరుగుతుంది, అన్ని రోగాలు ఉన్న పోతాయి అని తీసుకుపోతారు కదా. చాలా గొప్ప నమ్మకం. బల్గంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ చరిత్ర కానీ, బోనం గురించి ప్రత్యేకత కానీ ఎట్లా అనిపించినాయి? మంచిగా అనిపించినాయిలే. నాకైతే అమ్మవారిని చూసినాక గుడి లోపల, అమ్మవారిని మొక్కుకున్నాక, దర్శనమైనాక నా మనసు అయితే మస్తు నిమ్మలమైందిలా. మీ అందరి గురించి కూడా నేను మొక్కుకున్నా. ఇక నేను కూడా ఆఫీస్ పోవాలి కదనుల్లా, మస్తు యాళ్ళు అవుతున్నదా. ఇంకా అప్పటి వరకు ఒక పని చేసి పెట్టింది మాకోసం. చూస్తూనే ఉంటుంది పొలిటెంట్ మీడియా భక్తి భాస్కరం ఛానల్. నమస్తే.